సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసుల తీరుపై టీడీపీ నేత బోండా ఉమా ఫైర్ అయ్యారు. తనపై తప్పుడు కేసు పెడితే న్యాయ పోరాటానికి దిగుతా అన్నారు. ప్రభుత్వం మారాక ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హెచ్చరించారు. అమాయకులను హింసించిన పోలీసు అధికారులను కోర్టుకు ఈడుస్తామన్నారు. తెలంగాణలో ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుందని హెచ్చరించారు. తప్పులు చేసిన పోలీసు అధికారులు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు కేసు కోసం వేముల సతీష్ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారా? థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అతను ఉంచారా లేదంటే వివేకానంద రెడ్డి గారి లాగా ఇతను కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్న విజయవాడ సిపిని. నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరు రేపు గవర్నమెంట్ మారినాకైనా సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తాం. మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు ఇప్పించి ఒడ్డెర సామాజిక వర్గాన్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులకు ఈడుస్తాం, జైలుకు కూడా పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి, జైలుకు కూడా పంపిస్తాం. తెలంగాణలో ఏ విధంగా జరిగిందో రేపు మీకు గవర్నమెంట్ మారంగానే ఇంకా మే 13 20 రోజులు ఉంది. ఇంకా 20 రోజుల్లో ఎన్నికలు, జూన్ 4వ తారీఖు కౌంటింగు. ఖచ్చితంగా అయిపోయినాక కొత్త ప్రభుత్వంలో సమగ్ర విచారణ జరుగుద్ది. మీరు చేసిన తప్పులకి జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉండాలి, తప్పు చేసిన అధికారులకని హెచ్చరిస్తా ఉన్నా.